హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 3 ఆఫ్ ఊటీ వ్లాగ్. చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాం, సారీ ఫర్ దట్. డే 3లో ఏంటంటే మేము ఒక ప్యాకేజ్ మాట్లాడుకున్నాం. ఊటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న సైట్ సీయింగ్ ప్లేసెస్ అని కవర్ చేయడానికి. పికప్ అండ్ డ్రాప్ వాళ్ళదే. నేను స్క్రీన్ మీద అయితే పేస్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ క్లిప్లో చూసారు కదా, అది గల్ఫ్ స్టేడియం బయట నుంచే చూస్తాం. సెకండ్ ప్లేస్ అయితే పైన్ ఫారెస్ట్ విజిట్ చేసాం. సో ఎంట్రీ చార్జెస్ బేసిక్గా ₹40 పర్ పర్సన్. నాకు పైన్ ఫారెస్ట్ వెళ్ళగానే రిజిస్టర్ అయిన కొన్ని మూవీ సీన్స్ ఏంటంటే 'రంగ' మూవీ, ఇంకా చాలా తమిళ్ మూవీస్‌లో హారర్ క్రైమ్ సీన్స్ ఇలాంటి ప్లేసెస్‌లో జరుగుతూ ఉంటాయి కదా! నాకు వెంటనే అవే గుర్తొచ్చాయి. అండ్ యాహ్! వి టుక్ సమ్ ఫోటోస్ అండ్ రీల్స్. Few moments later. ఎవరు చూడలేదు కదా. కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. సో మేము వెళ్ళిన థర్డ్ లొకేషన్ ఏంటంటే ట్రీ పార్క్. ఎంట్రీ చార్జెస్ అయితే ₹30 పర్ పర్సన్. ఇక్కడ మాత్రం నా టిప్ ఏంటంటే అస్సలు ఫుడ్ అయితే లోపలికి తీసుకెళ్ళొద్దు. ఎందుకంటే చాలా అంటే చాలా మంకీస్ ఉంటాయి. మీరు గాని ఫుడ్ తీసుకెళ్తే లోపలికి 1 మినిట్ కూడా ఆ ప్లేస్ వైబ్‌ని ఎంజాయ్ చేయలేరు. ఫుడ్‌ని ఇవ్వడం తప్పు కాదు మంకీకి. బట్ మనం ఇచ్చే కొద్దీ అది మన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సో మీకు ఇవ్వాలి అనిపిస్తే ఎళ్ళేటప్పుడు బనానా ఏదో ఒకటి ఇచ్చేసి వెళ్ళిపోండి. స్టార్టింగ్ నుంచి ఇస్తే మీరు అస్సలు 1 మినిట్ కూడా ఎంజాయ్ చేయలేరు. అండ్ ఈ ప్లేస్‌లో చూడ్డానికి ఏమీ ఉండదు. జస్ట్ కాంబో ఆఫ్ పైన్ ట్రీస్ అండ్ దూరం నుంచే ఇలాంటి లొకేషన్స్ చూస్తాము. అండ్ యాహ్! దీనికి మించి అయితే ఈ ప్లేస్‌లో మనకి స్పెండ్ చేయడానికి పెద్దగా ఏమీ ఉండదు. సో ఇట్స్ ఓకే. ఓకే అని చెప్తాను. Two monkeys in a frame. నౌ వి కేమ్ టు 9థ్ మైల్ షూటింగ్ పాయింట్. థర్డ్ డేలో నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఇది. ఎందుకంటే ఎటు చూసినా సీనిక్ వ్యూసే. ఫుల్లీ గ్రీన్ మెడోస్, మౌంటైన్స్, ఫ్రెష్ ఎయిర్ అయితే మనకి ఫీల్ అవుతాం. అది కొంచెం పైకి నడవాలి, బట్ వర్తే అది కూడా. ఇక్కడైతే చాలా తెలుగు అండ్ తమిళ్ మూవీ షూటింగ్స్ అయితే జరిగాయి. ఎందుకంటే అలా ఉంటాయి ఆ లొకేషన్స్. చూసారు కదా, మనకి ఎలా అనిపిస్తుందంటే లైక్ మేఘాలు ఏదో మనకి టచ్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది. ప్రతి యాంగిల్ ఒక వాల్‌పేపర్ లాగా ఉంటుంది. మనం గూగుల్‌లో నేచురల్ వాల్‌పేపర్స్ చూస్తాం కదా, సేమ్. అండ్ యాహ్! క్రౌడ్‌ని అవాయిడ్ చేయాలంటే వీక్ డే బెటర్. వీకెండ్‌లో అయితే కొంచెం రష్ ఉంటుంది. అండ్ మార్నింగ్ టైమ్ వస్తే ఫాగ్ ఎఫెక్ట్ చాలా బావుంటుంది. ఫోటోస్ అండ్ రీల్స్‌కి బెస్ట్ లైటింగ్ కూడా అదే టైం. మేమెళ్ళింది ఆల్మోస్ట్ 11:30, బట్ ఊటీలో వెదర్ కూల్‌గానే ఉంటుంది కాబట్టి మాకు పెద్ద సన్నీగా అనిపియలే. మీరు ఊటీ వస్తే మాత్రం ఈ ప్లేస్‌ని అస్సలు మిస్ అవ్వకండి. యాక్చువల్లీ చాలా ఫిజికల్ స్ట్రెంగ్త్తో రండి ట్రిప్కి వచ్చేటప్పుడు. చాలా చాలా నడవాలి. సో దిస్ ఈజ్ ఎ టిప్ ఫ్రమ్ మై సైడ్. డబ్బులు మా ఆయన చూసుకుంటాడు. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. Now we came to Paikara boat house. సో ఇప్పుడు మేము స్పీడ్ బోట్ ట్రై చేయబోతున్నాము. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. సో మేము సెలెక్ట్ చేసుకున్న స్పీడ్ బోట్ కాస్ట్ ₹1100 అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ అయితే ఉన్నాయి. లైక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళినప్పుడు మన ప్రైస్ అనేది తగ్గుతుంది. మేమైతే కపుల్ ప్యాకేజ్ అయితే తీసుకున్నాము. Now we came to Paikara waterfalls. మేము పైకరా వాటర్ ఫాల్స్ రీచ్ అయ్యేసరికి 3 or 3:30 అయింది. కొంచెం సన్నీగా ఉంది. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే లైక్ ఎంట్రీ పాయింట్ అని ఒకటి ఉంటుంది. వాటర్ ఫాల్స్ ఎంట్రీ పాయింట్ ఒకటి ఉంటుంది. ఆ డిస్టెన్స్ చాలా తక్కువ. అది తెలియక మేము టాయ్ కార్ కోసం వెయిట్ చేసి చాలా టైం వేస్ట్ చేసాము. ఆ లైన్ చాలా ఉంది. మేబీ నడిచుంటే ఇంకా కొంచెం టైం సేవ్ చేసేవాళ్ళమేమో. మీరైతే ఆ మిస్టేక్ చేయకండి. అండ్ యాహ్! మేబీ మాన్సూన్ సీజన్ అయితే ఇంకా మనకి బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందేమో ఈ వాటర్ ఫాల్స్. ఆ సన్నీగా ఉండడం వల్ల మేమైతే ఎక్కువ సేపు ఉండలేకపోయాం. బట్ యాహ్! వర్త్ వాచింగ్ ప్లేసే ఇది కూడా. సో ఫైనల్లీ ఊటీ వ్లాగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ అయితే వర్క్‌లో వీడియోస్ అప్లోడ్ చేస్తాను త్వరగానే. అండ్ రీసెంట్‌గా రామోజీ ఫిల్మ్ సిటీ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇఫ్ యూ ఆర్ లైకింగ్ మై వీడియోస్, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్.